హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2021లో మనకి ఏవైతే ఆప్షన్స్ తెలియదో, అంటే కొత్తగా యాడ్ అయినటువంటి ఏమేం ఫీచర్స్ ఉన్నాయనేది వాటి గురించి అయితే తెలుసుకుందాం. మీరైతే ప్రీవియస్ వర్షన్స్ వాడింటారు కదా, 2007, 10, 13, 16, 19. మరి 21లో ఏమేమి కొత్త ఫీచర్స్ ఉన్నాయనేది ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. మరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే హోమ్ ట్యాబ్ విషయానికి వస్తే ఇందులో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫార్మాట్ పెయింటర్ ఉంది. బట్ ఇంతకుముందు షార్ట్ కట్ కీస్ ఒకటే ఉండేది, ఇప్పుడు రెండు యాడ్ చేశారు. ఫార్మాట్ పెయింటర్ యూజ్ అయింది అనేది సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫాంట్ గ్రూప్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. చూడండి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ అని. ఇది 2016, 19లో కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ కలర్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. తర్వాత ఇప్పుడు చూడండి, మోర్ కలర్స్ యాడ్ చేశాడు. తర్వాత గ్రేడియంట్ కలర్స్ అనేది ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ ఫాంట్ కలర్ అనేది పెట్టుకున్నట్టయితే ఇందులో సో దీనికి మీరు గ్రేడియంట్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఈ గ్రేడియంట్ కావాలా చూడండి, ఆ గ్రేడియంట్తో టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక టెక్స్ట్ హైలైట్ కలర్లో చూడండి, ఏదైనా హైలైట్ కలర్ ఉంటే హైలైట్ కలర్ని మనం పెట్టుకోవచ్చు. సో ఒకవేళ హైలైట్ కలర్ వద్దనుకుంటే నో హైలైట్ కలర్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఈ రెండు ఆప్షన్స్ యాడ్ చేశాడు. ఇక ఫాంట్ సైజులు అయితే ఏం చేయలేదు. ఇక నెక్స్ట్ పేరాగ్రాఫ్ విషయానికి వస్తే ఇది యాజ్ యూజువల్ కామన్గా ఉంది. ఇక నంబర్స్, ఇక బార్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ కూడా కొత్త ఆప్షన్స్ అయితే ఏం రాలేదు, సేమ్ యాజ్ యూజువల్గానే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫైండ్ రీప్లేస్ దగ్గర కూడా కామన్, సెలెక్ట్లో సెలెక్ట్ ఆల్, ఇవి యాజ్ యూజువల్. ఇప్పుడు ఇన్సర్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు ఇక్కడ సో చూడండి, టేబుల్ గ్రూప్లో ఏదైనా చేంజెస్ అయినాయంటే ఓన్లీ మీకు ఇక్కడ క్విక్ టేబుల్స్లో మాత్రమే కొన్ని యాడ్ అయి ఉన్నాయి ఎక్స్ట్రాగా, అదొక కొత్త ఫీచరు. నెక్స్ట్ కవర్ పేజ్ ఉంది కదా, కవర్ పేజ్లో కొన్ని కొత్తగా డిఫరెంట్ కవర్ పేజెస్ యాడ్ అయిపోయి ఉన్నాయి, అదొకటి. ఇక ఇల్లస్ట్రేషన్ గ్రూప్లో మాత్రం మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మనకు పిక్చర్ విషయానికి వచ్చేసరికి ఇందులో చూడండి, దిస్ డివైస్ అంటే మీ కంప్యూటర్లో ఉన్న పిక్చర్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఇంతకు ముందే ఉంది, డైరెక్ట్ క్లిక్ చేస్తే వచ్చేది. మరి ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ, స్టాక్ ఇమేజెస్, ఆన్లైన్ పిక్చర్ అండి. ఆన్లైన్ పిక్చర్ అనేది ఇంకా 2016, 19లో కూడా ఉంది. బట్ స్టాక్ ఇమేజెస్ అనేది మాత్రమే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ స్టాక్ ఇమేజెస్ ఇక్కడ ఏమైతే కనిపిస్తాయో చూడండి, వాటిని మనం ఇక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో అది సో ఎప్పుడైతే మనం ఇట్లా ఇమేజ్ అనేది తీసుకుంటామో మనకు మామూలుగా ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్ అవుట్ వస్తుంది కదా, ఇందులో చూడండి చాలా ఆప్షన్స్ అయితే చేంజ్ అయినాయి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు దాంట్లో కూడా ఉన్నాయి, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ చూడండి చేంజ్ పిక్చర్ ఆప్షన్ యాజ్ యూజువల్గా ఉంది. ఇక పిక్చర్ స్టైల్స్ విషయానికి వస్తే కామన్గానే ఉన్నాయి. పిక్చర్ బార్డర్ చూడండి, ఇక పిక్చర్ ఇవి పిక్చర్ ఎఫెక్ట్స్ కొత్తగా యాడ్ అయినాయి మీకు, అవునా. మళ్ళీ పిక్చర్ లేఅవుట్స్, ఈ లేఅవుట్స్లో ఏ టైప్ ఆఫ్ లేఅవుట్లో పెట్టుకోవచ్చు అనేది ఒకటి. అలైన్ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ అంటే ఆల్ట్ టెక్స్ట్ లేండి, ఇది మీరు ఏదైనా వెబ్ పేజెస్కి యూజ్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట. ఇక ర్యాప్ టెక్స్ట్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి. నెక్స్ట్ ఇన్సర్ట్లో ఇక్కడ షేప్స్ విషయానికి వస్తే సో చూడండి, మనకు ఇక్కడ లైన్స్, రీసెంట్లీ బేసిక్ షేప్స్ ఇవి ఉండేటివి, ఇది కొత్తగా వచ్చింది ఈక్వేషన్ షేప్స్ అనేది. ఇంతకుముందు లేదు ఈక్వేషన్ షేప్ అనేది. మనం ఇట్లా ప్లస్ ఇలా కావాలి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు వాటిలో యాడ్ అయ్యి ఉండేది కాదు. మరి కొత్తగా ఇప్పుడు వచ్చినది ఆప్షన్ ఇన్సర్ట్లో ఇలిస్ట్రేషన్ గ్రూప్లో ఐకాన్స్. చూడండి, ఇన్సర్ట్ ఐకాన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి రిలేటెడ్ ఐకాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ ఐకాన్స్ని మనము సో ఇక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో చూడండి ఫేసెస్కి రిలేటెడ్, మ్యూజిక్ రిలేటెడ్, చూడండి కామర్స్, బాడీ పార్ట్స్, యాక్సెసిబిలిటీ, పజిల్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్,
ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇందులో ఇమేజెస్ మీద క్లిక్ చేస్తేనేమో ఇమేజెస్ వస్తాయి మీకు, ఐకాన్స్. సో తర్వాత చూడండి కట్అవుట్ పీపుల్, దీనికి రిలేటెడ్ స్టిక్కర్స్, ఇల్లస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే ఇల్లస్ట్రేషన్స్, మళ్ళీ కార్టూన్ పీపుల్. రైట్, దీని మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తారో ఆ పిక్చర్ అనేది మీకు ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి రిలేటెడ్గా చూడండి మళ్ళీ ఇక్కడ సో ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో. చూడండి గ్రాఫిక్ ఫిల్ అని ఉంటుంది, తర్వాత కన్వర్ట్ టు షేప్, సో దీన్ని షేప్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇప్పుడు ఈ గ్రాఫిక్ ఫార్మాట్ షేప్లోకి వెళ్తే చూడండి చేంజ్ గ్రాఫిక్ ఫ్రమ్ ఫైలా, ఇమేజా, ఆన్లైన్ సోర్సా, ఐకానా, దీన్ని మార్చుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్లో మనం ఐకాన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి సో ఒక కార్టూన్ పీపులే కాకుండా ఇల్లస్ట్రేషన్స్ రిలేటెడ్ ఉన్నాయి. బట్ ఇది ఒక మంచి ఏదైనా మీరు డిజైన్ చేయాలనుకుంటే ఇలాంటివి కూడా మీకు చాలా అవసరం అవుతుంది ఎంఎస్ వర్డ్లో. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేశాను అనుకోండి, సో అది ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి ఈ ఇమేజ్కి ఎంత కావాలంటే అంత మనం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు వద్దనుకుంటే డిలీట్ చేస్తాం. ఓకే, సో మీరు వర్క్ చేసేటప్పుడు దాని మీద అయితే ప్రయోగాలు చేయొచ్చు. ఇక ఐకాన్లో చూడండి ఇది ఒక నాకైతే ఇది మంచి ఫీచరు, బట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇమేజెస్ నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకునే బదులు ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి. ఇక 3D మోడల్స్ అని చూడండి, దిస్ డివైజ్ స్టాక్ 3D మోడల్స్. ఏదైనా 3D మోడల్స్ ఉంటే 3D మోడల్స్ని మీరు ఇక్కడ సో పెట్టుకోవచ్చు. ఇది ఒక 3D మోడల్. ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ 3D మోడల్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్క్రీన్ షాట్ అనేది మీకు తెలిసిందే కదా. ఇందులో మనం ఏదైనా స్క్రీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ 3D మోడల్ వచ్చింది, దీనికి సంబంధించింది మళ్ళీ ప్రాపర్టీస్ వచ్చినాయి చూడండి ఇక్కడ. దీంట్లో మీకు ఏ టైప్ కావాలనేది వ్యూ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 3D మోడల్ చూడండి సైజు, తర్వాత రీసెట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మళ్ళీ అలైన్మెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు మనం 3D మోడల్కి. పాజ్ కావాలనుకుంటే పాజ్ చేసుకోవచ్చు. మరి సీన్స్ వచ్చేసి చూడండి ఇక్కడ నన్ వద్దనుకుంటే అది అలాగే నిండిపోతుంది, మరి కావాలనుకుంటే చూడండి ఇలాగా యానిమేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఫ్యూచర్. ఇక ఇది ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా కొత్త ఆప్షన్స్ ఏమొచ్చినాయి అని అంటే సింబల్స్లో కొన్ని అయితే యాడ్ అయినాయి, మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు థీమ్స్, ఇందులో చూడండి పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఉంది. నెక్స్ట్ లేఅవుట్ విషయానికి వద్దాం. ఇక లేఅవుట్లో కూడా యాజ్ యూజువల్గా కామన్గానే ఉన్నాయి. ఇక రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూలో, ఇక్కడ రివ్యూలోనేమో ఇది కూడా ఇంతకుముందే ఉంది, రెస్ట్రిక్ట్ ఎడిటింగ్, హైడింగ్ ఆప్షన్ ఇవన్నీ కూడా. ఇక వ్యూ ట్యాబ్లో ఇక్కడ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఏదో చూడండి ఇమ్మర్సివ్ మోడ్ ఉంది, పేజ్ మూవ్మెంట్ ఉంది, తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ అయితే ఉంది. మ్యాక్రోలో ఇంక ఇది కామన్. ఇంతకుముందు వ్యూస్లో మనకి ఏంటంటే ఈ లేఅవుట్స్ కనిపించేటివి. ఇప్పుడు ఇమ్మర్స్లో చూడండి ఫోకస్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఫోకస్ రీడింగ్ రిలేటెడ్ ఒకటి ఉంచున్నాడు. తర్వాత ఇమ్మర్సివ్ రీడర్ చూడండి ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఒక ఫ్యూచర్ అయితే కొత్తది వచ్చింది వ్యూలో. ఇక నెక్స్ట్ ఈ పేజ్ మూమెంట్ని చూడండి వర్టికల్గా ఇప్పుడు కావాలంటే వర్టికల్గా చూసుకోవచ్చు. క్లిక్ చేస్తే సో చూడండి సైడ్ టు సైడ్ వ్యూ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే మనకు అనిపిస్తుంది. ఇంకా తమ్బ్నెయిల్ అంటే ఏం లేదు, మనం దాదాపుగా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు తమ్బ్నెయిల్లో చూసుకోవచ్చు. ఇట్లాగా చూడండి కొత్త ఫీచర్స్ అయితే 2021లో ఎంఎస్ వర్డ్లో అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి అయితే ఎవరైతే 2021 వర్షన్ అయితే వాడుతున్నారో వాళ్ళైతే కూడా ఇవన్నీ మీరు గమనించవచ్చు. బట్ మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంకా ఏదైనా కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి. రైట్, మరి
సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. మన ఛానల్ని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.